సరేనండి, మా ఇంటికి అయితే వచ్చాను. ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి మా తమ్ముడు అయితే దోశ అయితే తీసుకొచ్చాడండి. ఇంకా దోశ అయితే ఇంకా తింటున్నాను. సో నేను నిద్ర కూర్చానండి. మళ్ళీ మన ఇంటికాడికి వెళ్ళి ఇంకా అంట్లో ఎన్నండి అండి. రాత్రి పరమాణం చేశాం కదా, కంట్లు మొత్తం అయితే తోమాలి. ఇంకా అట్టు తినేసి పోయి అంట్లో తోముతాను. బావేమో పుల్లలకి వెళ్ళాడండి. హాయ్ అండి, మీ అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 8:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా ఇప్పుడే పుల్లలకి వెళ్ళి వచ్చింది. ఇంకా వీడియో ఎలా ఉన్నదని చెప్పేసి మీకు శుభాలు వీడియో పెడతాను. మా మహేంద్ర, మా బాబాయ్, అలానే మా తమ్ముడు సుబ్బు బుజ్జి టీచర్, మా చెల్లెలు అచ్చం కానీ నిద్ర నవ్వుతో ఎలాగ ఉంటాం. చూడండి నవ్వండి, అది నిద్ర నవ్వుకి ఎలాగ ఉంటాం అన్నమాట. ఇంకా మా మేనలుడు నిద్ర వస్తున్నాడు. ఓకే ఏరా నాన్న, ఏం తంతనం అంట? అతను తనగోదురా, అతని పిల్లలు అడగాలి కానీ. ఓకేనండి, ఇప్పుడే ఇంకా చేనికి వెళ్ళి వచ్చింది. ఫుల్ దాహంతో ఉన్నాం. మా అమ్మగారు మంచిగా తీసుకొస్తున్నారు. ఆగలేకపోతుంటాం కొన్ని వచ్చిరా. ఓకేనండి, ఇలా సందర్భంగా ఉండేది అన్నమాట. హాయ్ అమ్మా. ఏ అట్లని తిట్టామట? అతను తిట్టు కాదు, పిల్లని తిట్టు. ఓకేనండి, ఇంకా మేము శుభవారికి ఎలాగెలాగని చెప్పేసి ఏం పుల్లలు ఎరకొచ్చామని చెప్పేసి తోసపాములు అవన్నీ కనపడ్డాయి వీడియోలు అయితే. చూడండి, రాజకుమారి ఏం కనపడలేదు అనుకుంటున్నారా? రాజకుమారి మన కొత్త ఇంటికాడ ఉందండి, ఇంట్లో పనులు చేసుకుంటా ఉంది. ఆ వీడియో కూడా చూసేయండి. ఇంకా మన ఇంటికి వచ్చిన తర్వాత సుహాసినికి వాళ్ళకైతే నీళ్ళు అయితే కాగబెట్టాలి కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ మీద అయితే నీళ్ళు కాగబెట్టలేం కదా, పొయ్యి మీద అయితే ఇంక పిల్లలకు కూడా చాలా బాగుండిద్ది నీళ్ళు పోయడానికి అని చెప్పేసి ఇంకా మళ్ళీ మనం వీడియో తీయడానికి, వంటలు చేయడానికి, కట్లు అయితే ఎరకడానికి వెళ్ళాడండి బావ అయితే. మేము సుబాబులో పొలాలకు వచ్చామన్నమాట. అయితే ఇంకా పొలాలకు వచ్చాము, పావుని చూసాము, నక్కని చూడలేదు కానీ నక్కని, పందిని, అలానే కుందేలు ఆ 3 ఉంటాయి. పావు మాత్రం చూసాము, అది కూడా చనిపోయి ఉందిలేండి. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా ఫుల్ ఆకలి అవుతా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఈ తోటలో ఈ స్వభావం తినలేము కాబట్టి ఇదిగోండి, అదేమో కంది తోట, ఇదేమో దోసకాయల తోట. ఈ పూలు కనబడి చూసారా, మొత్తం ఇంకా దోసకాయ తోటే. ఇంక మన దీంట్లో తిందాం కాయ. దోసకాయలు చాలా బాగుంటాయి. దోసకాయలు మటను కలుపుకొని తింటే సూపర్గా ఉండిద్ది. దోసకాయలు మాత్రం ఒకటి కూడా కనపడతల్లా. సరేనండి, మొత్తం ఎత్తగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది పోతకు వచ్చిందండి. ఇప్పుడే ఒక దోసకాయ మాత్రం బాగా దొరికింది. ఫుల్ దాహం అవుతుంది, దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయి. తిందాం. ఓకేనండి, ఇంకా దొరికింది కదా దోసకాయ, తిందాం. ఫుల్ చేదండి. దోసకాయ తోటలో ఒక దోసకాయ దొరికితే ఫుల్ చేదు అయిపోయింది. ఓకే అండి, మా మహేంద్ర కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి విజిట్ చేయండి. మా ఊటి కింద పడ్డాడు. ఇలా ఫన్నీగా ఉంటే మాట ఒకసారి ఛానల్లో పోయి విజిట్ చేయండి. నేనేమో దోశ తింటా ఉన్నాను. మా ఇడ్లీ తినవా? మా నాన్నేమో మా అమ్మకి ఇడ్లీలు వేసుకొచ్చాడు. మా తమ్ముడేమో నాకు దోశ కట్టించుకొని వచ్చాడండి కారుమించి వెళ్ళి. సాస్ బాబు ఏమో ఇంకా అత్తమూల ఇంటి దగ్గరనే ఉన్నాడు. త్వరగా అయితే దోశ తిని ఇంక సుహాసిని నిద్ర కూర్చాను కదా, మా నాయనమ్మ మా అమ్మ చూసుకుంటూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ పనులు ఉన్నాయి కదండి, అవి చేసుకుంటాను. చాలా బాగుంది. ఓకేనండి, ఇంకా రాత్రి పరవాణం చేసుకున్నట్లయితే బయట వేసాను తోమడానికి. మా పవిత్ర ఏమో తొట్టికైతే నీళ్ళు పడుతుంది. శుభ్రం బట్టే పవిత్ర, తొట్టి పట్టిన తర్వాత బకెట్ బట్టి బాత్రూంలో కూడా నీళ్ళు పట్టు. నేను ఇంట్లో నుంచి బయటకు కసుకొస్తా. పైన కొబ్బరి చెట్టు అండి, కొబ్బరికాయలు చాలా ఉన్నాయి. ఇదంతా మెల్ల మొత్తం కసుడు చేయాలి. ఓకే అండి, రాత్రి పరమాణం చేసేలేక గ్యాస్ మీద కూడా పడ్డాయి మొత్తం. అయితే ఇంకా గ్యాస్ కూడా శుభ్రంగా అయితే తుడిచేసి ఇంకా ఇవన్నీ కదండి, ఇంకా అలాగైతే మొత్తం తుడిచేసుకుందాం. మళ్ళీ సామాన్లు ఇంకా రాత్రి గ్లాసులు మొత్తం తీసేసామండి పరమాణం తాగడానికి. మళ్ళీ ఇంకా గ్యాసులు మొత్తం అయితే చక్కగా అయితే మళ్ళీ సర్దేసుకోవాలి. సో నేనేమో అమ్మోళ్ళ ఇంటి కాడ నిద్ర పుచ్చేసాను. బావేమో కట్లకి వెళ్ళాడు కదండి. ఇంకా త్వరగా
కిచెన్ మొత్తం సర్దేసుకొని ఇంకా చర్చి టైం కల్లా ఇంకా మళ్ళీ ప్లేయర్కి వెళ్ళాలి. మళ్ళీ సాయంత్రం మా ఇంటికాడ ప్రార్థన అని చెప్పేసి చర్చిలో సంఘస్థులకు కూడా చెప్పాలండి. త్వరగా మొత్తం సర్దేసుకొని ఇంట్లో నుంచి బయటకు కసూరు చేసుకున్నాం. ఇంకా ఓకేనండి. మా పవిత్ర ఏమో ఇంకా తొట్టు కట్టే వాటర్ పడతా ఉంది. ఇంకా నేనేమో కిచెన్ మొత్తం అయితే ఇంకా శుభ్రంగా కసుగుడు చేస్తున్నాను. కిచెన్ హాలు మొత్తం బెడ్రూమ్ లో మొత్తం అయితే కసుగుడుకోవాలి. అదే కాకుండా ఇంకా మళ్ళీ బీరువాలో బట్టలు ఉన్నాయి కదండి, మొన్న తీసుకొచ్చినాయి. బీరువాలో శారీస్ కానీ బాగా బట్టలు కానీ పిల్లలు అందరూ అంతే ఉన్నాయి. ఇంకా వాళ్ళే కూడా మొత్తం బీరువాలో సర్దాలి. గబగబా అయితే కసుగుడు చేద్దాం. పవిత్ర నీళ్ళు పట్టడం కూడా అయిపోయిందండి. మొత్తానికి కసుగుడు చేసి ఇంకా అంట్లు కూడా దోమ వేసుకుంటా. కొద్దులేమా పాంట్లు తోందాంపా, నువ్వు దోమ నేను గడుగుతా. మా పవిత్ర నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. మా తమ్ముడు కూడా వచ్చాడు. అంట్లు తోయినాక చూపిస్తానండి. ఓకేనండి, అడవిలోకి అయితే వచ్చేసాము. మా బాబాయ్ మా మహేంద్ర మా తమ్ముడు అందరూ ఏడతా ఉన్నారు. ఈ అడవి వచ్చేసి సుబాబులు అడవి. దీని యూజ్ ఏంటంటే ఈ కర్రను చూసారా, ఈ కర్ర అనేది మనం ఇంకా రాస్తున్నాం కదా పేపరు, ఆ పేపర్కి ఉపయోగిస్తారు అన్నమాట మిషన్కి. ఇంకా ఇది ఎకరం వచ్చి 1,00,000 రూపాయలు పెట్టుకుంటారు దీన్ని. అంటే 3 సంవత్సరాల పంట, 3 సంవత్సరాలు కానీ 4 years కానీ ఉండాలి. డ్యూరేషన్ ఎక్కువ దీనికి ఎదగడానికి. దాని విషయం పక్కన పెట్టేస్తే ఇక అడవిలో అక్కడక్కడ పుల్లలు మొత్తం పెద్ద పెద్ద ఏరుకొని ఒక రకమైన బయట వేసుకుంటున్నాము. బయట వేసుకొని రేపు మనం గ్రీన్ కట్టను కట్టాలి కదా, అందుకని చెప్పేసి వీటిలో కొన్ని లావి తీసుకొని గ్రీన్ కట్ కూడా కట్టేయచ్చు. సరేనా, పుల్లలు మొత్తం బయట వేసిన చూపిస్తాను. అబ్బాయి మొన్న ట్రబ్బు బకెట్ పేట తీసుకున్నాం కదా, అవి అమ్మోళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, తీసుకొనిరా ఇక్కడికి. సరేనా, తీసుకొనిరా. పేట అవసరం, అంట్లు తోమాలి. గబుకనరా. ఇంకా అంట్లు తోమటానికి విమ్ము అయితే కొనుక్కొచ్చుకున్నాం కదండి. విమ్ముతో అయితే ఇంకా అంట్లు తోమేద్దాం. విమ్ము అయితే కొన్నాం కానీ పీసులు అయితే కొనలేదండి. ఇంకా విమ్ముతో పాటే వస్తాయి అనుకున్నాను. విమ్ముతో పాటు అయితే ఇంకా అంట్లు తోమటానికి పీస్ అయితే లేదండి. ఇంకా మనకి పాతకాల పద్ధతిలో పీసులు అవి విమ్ములు సబ్బులు అన్నీ ఎక్కడే అండి. బోడితోనే ఇంకా ఈ కొబ్బరి పీసులు ఉన్నాయి కదా, కొబ్బరి పీసులతోనే తోమేవాళ్ళు. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది, అమ్మో విమ్ము కొన్నాను కానీ పీసు కొనలేదు కదా, అంట్లు ఎలా తోమాలనుకున్నాను. ఇంక ఇప్పుడు గుర్తొచ్చింది, పాతకాల పద్ధతిలో ఇంకా కొబ్బరి పీసులతో అంట్లు తోమేవాళ్ళు అండి. ఈ కొబ్బరి పీసుతోనే అంట్లు తోమేస్తా. అన్నీ మన కాలంలోయే వాడకూడదండి, అప్పుడప్పుడు పాతకాల పద్ధతిలో కూడా వాడితే కొంచెం స్ట్రైట్గా అయిపోతాం, చాలా బాగుండిద్ది. ఓకేనండి, ఇంకా సామాను మొత్తం అయితే తోమేస్తాను. మళ్ళీ సర్దేసుకోవాలండి. సర్దేసుకున్న తర్వాత బీరువాలో బట్టలు మొత్తం అయితే సర్దుకుంటాను. బాబాయ్ పొలానికి వెళ్ళే పవిత్ర, బాబాయ్ పొలానికి వెళ్ళాడు. సుహాస్నికి సాహస్ బాబుకి స్నానం చేయాలి కదా, రోజు గ్యాస్ మీద పెట్టుకోలేం కదా, అందుకని చెప్పేసి బాబాయ్ మంచినీళ్ళు కట్టెలు తేడానికి వెళ్ళాడు. ఎందుకు ఎరగొడుతున్నావు? కట్టిన బరుగు పని 7 ఎరగొడుతున్నావు చిన్నది తీలా. మహేంద్ర, మా మహేంద్ర బాబుకి పిల్లలు చూడండి. కట్నమే ఆశించాడు, మంచోడు. ఎంత కావాలరా కట్నం? కారు
అరే తిరణాల కారు ఉంటాయిరా. ఓకేనండి, ఇంకా పొలం మొత్తం బయట వేసినాక చూపిస్తాను. వీటిలో కుందేలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అడుగు పందులు ముఖ్యంగా ఉంటాయి. ఒక్కోసారి అడుగు పందులు పిల్లల్ని తీసుకొని భలే పరిగెత్తాయండి. అవి మాత్రం మనకి ఎంట పడ్డాయా ఎక్క అంటున్నాయండి, ఆ మాట అనుకోదు కదా. అవి మాత్రం చూసి అంటే మనిషి మీద ఎగపడతాయండి, మామూలుగా ఎగపడవు. ఇక అలాంటివి పెద్ద తీసుకొని ఇంకా బయట వేసేసుకుంటున్నాం. అబ్బాయి ఎవరంటే సుబ్బు బుజ్జి అఫీషియల్. ఒకసారి ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేజర్రా ఎంతసేపు నిద్రలో చక్కని నిద్రలో పోతారా. మా తమ్ముడు అయితే మొన్న తీసుకున్నాం కదండి బకెట్ పేట అవన్నీ అవసరం కదా, అవైతే తెప్పించుకున్నాను. కాయ కూడా ఇంట్లో పెట్టేసుకుంటా. సో హాస్ని లేచిందండి, ఇంకేం పని చేసుకొని ఇచ్చిద్ది. గింట్లో మొత్తం అయితే ఇంకా అలా తగిలేసుకున్నాను. తగిలిచ్చింది గిన్నె ఉంది కదండి, గిన్నెలు కూడా ఇలా సర్దేసుకుంటాను. ఇంకా రాత్రే మా తోడుకోళ్ళోళ్ళు మా మరిదోళ్ళు ఇంక అందరూ వచ్చారు కదండి, ఇంక అందరికీ పర్వాణమై బాస్తా. కానీ ఇంకా ఇవి అయితే పట్టించుకోలేదు. ఇవైతే ఇంక ఇలా సర్దేసుకున్నాను కదండి. ఇది కూడా బార్లు ఇచ్చేసుకున్నాం. స్పూన్ ఇక్కడ పెట్టేసుకుంటే అక్కడ పెట్టేసుకున్నాను. ఈ బిందు కూడా ఉంది కదండి, ఇంక బిందు కూడా పైన బౌల్ ఇచ్చేసుకుందాం. మనకు అవసరమైనప్పుడు మనం వాడుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా, వేస్ట్ మొత్తం ఈ అట్టపెట్టెలు వేసుకుంటాం. డెకరేషన్ చేయడానికి తెచ్చుకున్నామండి. ఓకేనండి, పొలాలు అయితే చాలా వరకు అయితే బయట వేసేసాము. కొన్ని ఉండే ఇంక ఈ మధ్యలోనే పెద్ద సర్పం కనబడింది. చూడండి, పాము. చెప్పాకండి మీకు ఇంతగా నక్కలు కానీ, పందికొక్కులు కానీ, కుందేళ్ళు కానీ, ఇలాంటి పాములు కానీ ఉంటాయని. ఇది జరిపోతండి, ఏం భయపడకండి. ఇది చంపింది, అందుకే మీకు దగ్గర చూపిస్తున్నాను. లేదా నేను ఎప్పుడో పరిగెత్తేవాడిని. అది మా మహేంద్ర గారు చంపింది. దారా వీర సువర్ణ కర్ణ. రా చూపిస్తారా సుబ్బు, ఇది కట్ల పామా నీలపామురా? నీలపాములాగా ఉంది, జరిపోతా. అరే మొన్న చర్చిలో కూడా వచ్చిందంటరా మేము ఉండే కాడ పాము. సాయంత్రం మంత్రి ఇచ్చేది ఎవరురా మందు పెట్టేది గుండు పనులో? ఎక్కడ బాబాయ్? సాయంత్రం పోయి తీసుకొద్దాం. తీసుకొచ్చి ఆ చుట్టూ మంత్రం చల్లాలా. ఏరా మంత్రం చేస్తావు నువ్వు? పా చంపుతున్నావు బా. మా ఊరి ఎంతవరకు చూస్తుండవు. ఓకేనండి, ఇంకా ఆ పాము విషయం పక్కన పెట్టేద్దాం, చనిపోయిందిలే కానీ. ఇలాంటి పాములు అలాంటివి అన్నీ ఉంటాయండి. చేసేది అన్నీ చూసుకొని జాగ్రత్త పోవాలి. తాసుపాములు కూడా ఎక్కువ ఉంటాయి వీటిలో, పెనపాములు. ఇంకా ఈ పొలం మొత్తం బయట వేసినాక చూపిస్తాను మీకు. రాజకుమారి చెప్పడం మర్చిపోయి, రాజకుమారి ఏం చేస్తున్నా మరి, ఇంకా అక్కడ పని చేయమని చెప్పాను. అక్కడ చూడండి మొత్తం సర్దేసుకున్నట్టే. ఇంకా బీరువాలో బట్టలు మొత్తం సర్దేసుకుంటాను. ఓకే అండి, బీరువా మొత్తం అయితే ఖాళీగా ఉందండి. మొత్తం శారీస్, పిల్లల బట్టలు మొత్తం అయితే ఇంక అర్మార్లో సర్దేసుకోవాలండి. ఇంకా అసలుకి బీరువా ఎక్కడ ఉండాలా ఏందని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నాము. ఈ బీరువా ఇక్కడ తీసేసి ఆ రూమ్లో పెట్టుకోవాలండి. ముందు ప్రస్తుతానికైతే బట్టలు మొత్తం సర్దేసిన తర్వాత ఇంక ఇక్కడ ఈ రూమ్లో పెడతారు. ముందు బట్టలు సర్దేస్తాను. చండాలంగా ఉన్నాయి. బాగా కట్టల నుంచి వచ్చిన తర్వాత అయితే బీరువా, డబుల్ కట్ మంచం అన్నీ సర్దేస్తారండి. ఈ బ్యాగ్లో ఉన్నాయి శారీస్, పిల్లల బట్టలు మొత్తం. ఈ మొత్తం అయితే పిల్లల బట్టలోటికి పిల్లలకి అలా సర్దేస్తాం. ఈ శారీలు మొత్తం అయితే కర్మార్లో సర్దేతాను. ఓకేనండి, శారీ బ్లౌజ్ మొత్తం రెండు కలిసి అయితే ఇంకా శారీలోనే బ్లౌజ్ పెట్టేసుకొని ఇంకా వెతుక్కునే పని లేకుండా ఇంకెక్కనే పెట్టేసుకుంటానండి. ఇంకా పొట్టి చీరలోటికి ఒక పక్కన పెట్టేస్తాను. మామూలుగా మెత్తడి చీరలోటికి, వర్క్ చీరలోటికి పెట్టి విడివిడిగా పెట్టేసుకుంటానండి. ఇంకా ప్రార్థనకు కూడా టైం అయిందండి. ఇంకా బీరువాలో బట్టలు మొత్తం సర్దేసిన తర్వాత ఇంకా చర్చికి వెళ్తాను. పిల్లలకు స్నానం చేయించి
కమ్మోనింటికాడే నీళ్ళు పోయినేసి వచ్చాను. పెడతాను మొత్తం బీరువాలో బట్టలు మొత్తం సర్దిన తర్వాత అయితే చూపిస్తానండి. సరేనా?